నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 1, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:36 సూర్యాస్తమయం సాయంత్రం 5:46. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్య శుక్ల విద్యా తిథి జనవరి 1 బుధవారం తెల్లవారితే 3:57 అండి. జనవరి 2 గురువారం తెల్లవారితే 3:28 వరకు విద్యా తిథి అనేది ఉంటుందండి. అంటే బుధవారం పూర్తిగా విద్యా తిథి అనేది ఉంటుంది. తదుపరి పుష్య శుక్ల తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం జనవరి 1 బుధవారం రాత్రి 1:13 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి. మకర రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మకర రాశిలోకి చెందుతారు. యోగం వ్యాఘాత సాయంత్రం 5:06 వరకు. తదుపరి హర్షణ కరణం బాలవ మధ్యాహ్నం 2:57 వరకు. తదుపరి కౌలవ రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 2:26 వరకు. తదుపరి తైతల గర. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 4:30 అండి. తెల్లవారితే 6:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:36 అండి. మధ్యాహ్నం 12:34 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటలండి. మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 అండి. ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 11:06 అండి. మధ్యాహ్నం 12:24 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:14 అండి. ఉదయం 6:02 వరకు. అమృత గడియలు రాత్రి 7:04 అండి. రాత్రి 8:40 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, మత్స్య యంత్రాన్ని ఛేదించింది ఎవరు? ఆప్షన్ ఏ భీముడు, బి అర్జునుడు, సి శ్రీకృష్ణుడు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపటి ఇన్స్టా పేజ్లో మీ తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. ఒకరు యూట్యూబ్లోనే నాకు క్వశ్చన్ అడుగుతున్నారండి. యూట్యూబ్లో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ కూడా ఇవ్వకుండా, అది కూడా ఆన్సర్ మిగిలిన వాళ్ళందరికీ తెలుస్తుంది కాబట్టి ఇన్స్టాలో అడగమంటున్నాను. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, ధర్మరాజుకు అక్షయ పాత్రని ఇచ్చిన దైవం ఎవరు? సూర్యనారాయణమూర్తి అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వాళ్ళు కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరాదండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి, మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు అండి. మరియు ఈరోజు గ్లోబల్ ఫ్యామిలీ డే కూడా, మరియు రహదారి భద్రతా దినోత్సవం ఈరోజు. మరియు నటుడు నానా పటేకర్, నటి ఊహ, నటి విద్యాబాలన్ మరియు నిర్మాత రజనీకాంత్ గారి కుమార్తె ఐశ్వర్య మరియు నటి సోనాలి బింద్రే గారి పుట్టినరోజు. వీళ్ళందరికీ మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా నాకు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారండి, నూతన సంవత్సరం మా రాశిది, మా రాశి ఫలాలు చెప్పండి అనేసి. ఇది ఆంగ్ల నూతన సంవత్సరం అండి. తెలుగు నూతన సంవత్సరం ఉగాది అండి. అప్పుడు నుండే మనం
పంచాంగ శ్రవణం అనేది అంటే మన ఆదాయ వ్యయాలు ఇలాంటివన్నీ ఆ రోజే చూసుకోవాలండి. ఇలా జనవరి 1కి అయితే కాదు. చాలామంది దాన్నే ప్రోత్సహిస్తున్నారు కూడా. కానీ మన తెలుగు సాంప్రదాయాన్ని మనం ఫాలో అవ్వాలండి. వేరే సాంప్రదాయాలు కరెక్ట్ కాదు అని అన్న కానీ మన సాంప్రదాయాన్ని తీసుకెళ్ళి అందులో కలిపేయడం కరెక్ట్ కాదు కదా. మనం మాత్రం ఉగాది రోజే తెలుసుకోవాలంటే అప్పుడే చూడండి. అంటే ఆదాయ వ్యయాలు ఇలాంటివి ఏవైనా ఇప్పుడు కాదు. చూశారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.